ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో పోగొట్టుకున్న 4 లక్షల రూపాయల నగదు ఉన్న బ్యాగ్ను సంఘం పోలీసులు సత్వర స్పందనతో రికవరీ చేసి బాధితురాలికి భద్రంగా అప్పగించారు. పోలీసుల చొరవతో విలువైన నగదు తిరిగి దక్కడంతో బాధితురాలు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరంకి చెందిన కంచర్ల భవానీ తన అల్లుడికి ఇవ్వడానికి 4 లక్షల రూపాయల నగదును బ్యాగ్లో పెట్టుకుని కడప డిపోకు చెందిన బద్వేల్ నెల్లూరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మార్గం మధ్యలో ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాళెం వద్ద బ్యాగ్ తన వద్దే ఉందని నిర్ధారించుకున్నారు. అయితే బస్సు బుచ్చిరెడ్డిపాళెం చేరుకునేసరికి బ్యాగు కనిపించకపోవడంతో ఆమె ఆందోళన చెందారు. సంఘం వద్ద దిగిన కొందరు ప్రయాణికులు తమ సామాన్లతో పాటు పొరపాటున ఈ బ్యాగును కూడా తీసుకెళ్లి ఉండొచ్చని తోటి ప్రయాణికులు సూచించడంతో భవానీ ఆర్టీసీ సిబ్బందిని ఆశ్రయించారు. వారి సూచన మేరకు సంఘం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే సంఘం పోలీసులు ఆమె వద్ద ఉన్న ప్రయాణ టికెట్ ఆధారంగా బస్ సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. తిరుగు ప్రయాణంలో బస్సును సంఘం పోలీస్ స్టేషన్ వద్ద నిలిపించి హైవే పరిసర ప్రాంతాలలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో విధులలో ఉన్న హోంగార్డులు అంకమ్మ, దుండిగం వెంకటేశ్వర్లకు హైవే పక్కన కొబ్బరికాయ బోండాలకు విక్రయించే కృష్ణ అనే వ్యాపారి కీలక సమాచారం అందించారు. మధ్యాహ్నం నుంచి ఒక బ్యాగ్ అక్కడే పడి ఉందని చెప్పడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధితురాలిని అక్కడికి తీసుకెళ్లి బ్యాగ్ను చూపించగా అది తనదేనని ఆమె గుర్తించారు. బ్యాగ్లోని 4 లక్షల రూపాయల నగదు యథాతథంగా ఉండటంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు నగదు బ్యాగ్ను ఆమెకు అప్పగించారు. ఈ సందర్భంగా ఫిర్యాదులు చేసిన వెంటనే స్పందించి నగదు రికవరీ చేసిన సంఘం పోలీసుల సేవలను భవానీ అభినందించారు. గాలింపులో కీలక పాత్ర పోషించిన హోంగార్డ్ అంకమ్మతో పాటు సహకరించిన సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తీసుకున్నారు వాళ్ళు మన కాదు బ్యాగ్ అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు. మీరేనమ్మా మేము కాదని చెప్తామా? నీకే తల కట్టిన నుంచి వస్తుందా? చూడు తల్లి గౌరవం కనిపించదు రాజమౌళి చెప్తాను ఏం చేయాలి. పోలీస్ స్టేషన్ చెప్తాను. అనంతపురం జిల్లా అన్నోళ్ళు అక్కడ వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. వదిన కాశీకి వెళ్ళాలని చెప్పి వస్తా ఉంది. మా అక్క కొడుక్కి మా అన్న కూతురు ఇచ్చి చేసాం, డబ్బులు అడుగుతా ఉన్నాడు అని చెప్పి మా అన్న ఎక్కడో అప్పు చేసి తీసుకొచ్చి ఈ రోజు ఇచ్చి శనివారం నైట్కి ఇచ్చి సోమవారం నైట్కి అక్కడ ఎలా కాశీకి వెళ్ళాలని చూసారు. ఆమె నెల్లూరు పాలెంలో కూడా ఉండిందంట. ఆమె వచ్చి ఎక్కింది కడపలో ఎక్కింది. ఇక నెల్లూరు పాలెంలో కూడా చూసుకుందంటే బ్యాగ్ ఉన్నిందంట. బుచ్చిలోకి వచ్చే లోపు చూసుకున్న లోపల లేదంట. ఆ బస్సులో వాళ్ళు అటు దింపేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి నెల్లూరు ఇక్కడ మా సంఘంకి ఆ సారాలు కడిగి పంపించినాం సార్. ఇక్కడికి వెళ్ళి సంఘం సారాలు కడిగి పోండి అని చెప్తే ఇక్కడ వచ్చి సారోళ్ళు మాకు అన్ని బాగా చేశారు, బాగా చూశారు. అందులో డబ్బులు దొరికాయి మాకు. మా సారోళ్ళు అందరూ మమ్మల్ని బాగా చూస్తున్నారు, బాగా చేస్తారు.